హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ గేమ్ చేంజర్ డే 1 ఎంత. ఎస్, ఇప్పుడు ఇదే భయ హాట్ టాపిక్ అయితే. ఎందుకంటే ఇక ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది, సో బిజినెస్ కూడా రిలీజ్ అయిపోయింది అన్ని చోట్ల కూడా. సో ఇప్పుడు డే 1 ఎంత ప్రిడిక్షన్ పెట్టొచ్చు, ఎంత కలెక్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మన పుష్ప 2 దేవరడు ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా వచ్చిన బిగ్గీస్ లో. సో ఆ రేంజ్ జాబితాలో ఇది చేరుతుందా డే 1, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదా అంటే మాత్రం మనం ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాలి, నేను దానిలో చెప్తాను అనమాట. సో మొత్తానికి అయితే ఇప్పుడు డే 1 ఏరియా వైజ్ గా అంటే ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, న్యూజిలాండ్ అలా ఇలా అన్ని వాడుకుందాం. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీటీజీ నుంచి మొదలు పెడదాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీటీజీ అంటే ఏపీ, అదే ఆంధ్రప్రదేశ్, నైజాం అండ్ సీడెడ్. సో ఈ మూడు కీలకం అనమాట మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఎక్కడ ఎంతెంత వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో వద్దులే, ఫస్ట్ నైజాం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నైజాం టెరిటరీ అనేది చాలా ఉడుకుడుగ్గా అంటే హాట్గా ఉంటుంది అనమాట ఆ టాపిక్ అయితే. సో నైజాంలో చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేశం వరకు ఒక 17 నుంచి 18 కోట్ల షేర్ అయితే అక్కడ పెట్టగలదు అనిపిస్తుంది భయ్యా ఇప్పుడు నా బడ్జెట్ ప్రకారం అయితే. సారీ, బట్ టికెట్ ప్రైస్ తక్కువ అయ్యాయి కదా, ఆ పాయింట్ ఏదో మర్చిపోయా. సో ఈ టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ అయ్యాయి కాబట్టి ఎస్ ఓకే, అయినా కూడా ఒక 17 కోట్లు రావచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా ట్రైలర్ కొంచెం ఇంపాక్ట్ కలిగించింది అండ్ నైజాం టెరిటరీ కాబట్టి ఆల్వేస్ గా సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. టికెట్ రేట్ తక్కువ ఉన్నా 17 నుంచి 18 కోట్లు ఈజీగా వస్తుంది షేర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీడెడ్. ఇక తెలిసింది కదా, సీడెడ్ లో ఒక రేంజ్ లోనే హైప్ ఉంటే మాత్రం మా సినిమాలకి మాస్ మసాలాకి ఒక రేంజ్ లో కొమ్ముతుంది. సో ఖచ్చితంగా ఇక్కడైతే 7 నుంచి 8 కోట్ల షేర్ అయితే ఖచ్చితంగా పెడుతుంది భయ్యా, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా 8 కోట్ల షేర్ కాకపోయినా 7 కోట్లనే ఖచ్చితంగా పెడుతుంది. అండ్ ఇక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 20 కోట్ల షేర్ అయితే అసలు తగ్గదు. సో ఇంకా మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్లో 20 కోట్లు, 20 నుంచి 22 కోట్లు అయితే ఖచ్చితంగా ఫిక్స్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఏపీటీజీ మొత్తం అయితే 45 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో, 50 కోట్ల షేర్ మధ్యలో అయితే పెడుతుంది భయ్యా. సో నా దేశం వరకు ఇది కూడా ఒక డీసెంట్ ఓపెనింగ్ అని చెప్పుకోవాలి ఏపీటీజీలో, మామూలుగా కాదు. ఒక 50 కోట్లు కొడితే మాత్రం ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ అని చెప్పాలి గేమ్ చేంజర్కి అయితే. అమెరికా, నార్త్ అమెరికా, అదే యుఎస్ఏ భయ్యా. సో ఈ ఓవర్సీస్ లో అయితే మరీ దారుణంగా ఉండే భయ్యా, బుకింగ్స్ అయితే అస్సలు బాగలేవు. ఇక్కడ ఎంత పెడుతుంది అనే దానికంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీసేల్స్ 1 మిలియన్ దాటుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది అనమాట. సో ఓవర్సీస్ మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు అయితే 1 మిలియన్ దాటింది అయితే దాఖలాలు లేవు. అండ్ ఇప్పుడు యుఎస్ఏలో మాత్రమే $575K అయితే ఇప్పటి వరకు వచ్చాయి. అండ్ ఇంక చూసుకుంటే మాత్రం మొత్తం 625 దాకా ఉంది భయ్యా ఇప్పటి వరకు అయితే నార్త్ అమెరికాలో. ఈ 625Kతో ఈ చిల్లర్తో మనం ఏం చేయలేం. సో మొత్తానికి అక్కడైతే డే 1 ప్లస్ ఈ ప్రీసేల్స్ కలిపి 1.2 ఆర్ 1.5తో ఆగిపోవచ్చేమో. డే 1 ఇంకా జనాలు బాగా పుంజుకొని వస్తే, ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి 1 మిలియన్ 1.5 లోపల ఖచ్చితంగా ఉండొచ్చు. సో అలా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా 20 కోట్లు ఆ రేంజ్లోనే ఉంటుంది భయ్యా నాకు తెలిసిన ఓపెనింగ్ అయితే. అంతే, అంతకు మించి అయితే ఉండదనిపిస్తుంది. ఓపెనింగ్ అయితే 25 కోట్లు, 20 కోట్లు, అంతకు మించి ఉండదు. ఇక మన ఇందులో చూసుకుంటే బుకింగ్స్ అయితే ఇంకా అసలు ఓపెనింగ్ అయ్యే కొంచెం అయ్యే ఓపెనింగ్. బట్ ఇప్పుడు వరకు అయితే ఎవరు టికెట్లు బుక్ చేయలేవయ్యా, ఇంకా బుక్ చేయాల్సింది చాలా ఉంది. సో మొత్తానికి ఇంకా 3 డేస్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక డీసెంట్గా ఒక 5 కోట్లు అలా రావచ్చు అనిపిస్తుంది సినిమాకి అయితే. ఒక 5-6 కోట్ల దాకా డీసెంట్ కలెక్షన్స్తో మొదలు పెట్టొచ్చు. అండ్ ఇక మెయిన్ టెరిటరీ తమిళనాడు, ఎందుకంటే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్టర్ కాబట్టి అక్కడ. సో మొత్తానికి అక్కడైతే ఇంచుమించుగా ఒక 8 నుంచి 10 కోట్లు ఈజీగా రావచ్చు భయ్య, అందులో డౌట్ లేదు. బట్ బుకింగ్స్ మాత్రం ఇంకా ర్యాంపేజ్ క్రియేట్ చేయలేదు, అక్కడ చాలా డల్గానే కనిపిస్తుంది. బట్ ర్యాంపేజ్ క్రియేట్ చేయాలి మళ్ళీ, శంకర్ సినిమా కాబట్టి. సో చూద్దాం, ఈ 3 డేస్లో ఖచ్చితంగా పుంజుకుంటారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఏముంది భయ్యా, ఇవన్నీ చూస్తే ఇక తమిళనాడులో ఒక 10 కోట్లు, ఇంకా ఓవర్స్ నుంచి ఒక 25 కోట్లు భయ్యా, అంతే. అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేస్తలే. ఇంకా మన నార్త్ అమెరికా, ఈ నార్త్లో అయితే ఒక 5 కోట్లు, ఒక 5, 25, 30, ఒక 10, 40. ఇక మన ఏపీటీజీ మొత్తం చూసుకుంటే ఇంకా కర్ణాటక చెప్పలేదు. కర్ణాటక ఇంక మలయాళం లైట్ తీసుకోండి, అక్కడ అసలు మనకి లక్షల్లో వస్తే గొప్ప ఇంకా స్టార్టింగ్ అయితే మన సినిమాలకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో మెయిన్గా కర్ణాటక వర్షన్ రిలీజ్ చేయట్లేదు భయ్య సినిమా, ఓన్లీ తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇదే కొంచెం ఎంత వస్తుంది అనేది అంచనా కొంచెం కష్టమే వేయడం. బట్ బుకింగ్స్ మాత్రం ర్యాంపేజ్ బాగానే ఉంది. ఖచ్చితంగా సినిమా
ఒక 5-10 కోట్లు వేసుకోండి అంతే కదా. ఒక ఊరికి ఒక రఫ్ ఫిగర్గా ఒక 5-10 కోట్లు వేసుకుందాం. సో మొత్తానికి ఏపీటీజీ మొత్తం వదిలేసి ఒక 50 కోట్లు అనుకుంటే, ఇంకా కరెంట్తో కలిపి ఇంకా ఏపీటీజీలో ఒక 50 కోట్లు అంటే అదంతా గ్రాస్, ఇది షేర్. ఇప్పుడు మొత్తం అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే మన ఏపీటీజీలో 50 కోట్లు షేర్ అంటే ఈజీగా 75-80 వేసుకోండి రఫ్ ఫిగర్గా. 80 కోట్లు ప్లస్ 50 అంటే ఖచ్చితంగా సినిమా 130 కోట్లు 120 కోట్లు ఖచ్చితంగా గ్రాస్ మార్క్ని టచ్ అయిపోతుంది, అందులో డౌట్ లేదు. ఇంకా సంక్రాంతి సీజన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకొని బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మాత్రం ఫస్ట్ షో నుంచి ర్యాంపేజ్ క్రియేట్ చేయడం ఖాయం. 130 అంటే 130 కోట్లకి రూపాయి తక్కువ రాదు అంతే, మళ్ళా ఫిక్స్ చేసుకోండి. సో మొత్తానికి అయితే 130 కోట్లు అంటే ఆశించే విషయం కాదు. అది ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తే మాత్రం ఇంకా సంచలనమైన రికార్డే అని చెప్పుకోవాలి, ఇంకా గేమ్ చేంజర్కి వచ్చిన వైబ్కి. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది గైస్? 130 కోట్ల నుంచి ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అంత లేదు భయ అనుకుంటున్నారా? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. మళ్ళీ ఇంకేంది మళ్ళా